హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 7th క్లాస్ కి సంబంధించి రేషియో అండ్ అప్లికేషన్స్ లో ఎక్సైజ్ నెంబర్ 7.1 లో నుంచి క్వశ్చన్ నెంబర్ 6 అండ్ 7 కి ఆన్సర్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 6. The length of a line segment AB is 38 cm. A point X on it divides in the ratio 9:10. Find the length of the line segment AX and XB. సో ఇక్కడ AB లైన్ సెగ్మెంట్ లెంత్ ఇచ్చాడు, అది మొత్తం మనకి 38 సెంటీమీటర్ ఉంది. ఈ మధ్యలో ఒక పాయింట్ ఉంది కదా, ఎక్స్ అనే ఒక పాయింట్. ఆ పాయింట్ ఏం చేస్తుందంటే ఈ లైన్ సెగ్మెంట్ ని 9:10 రేషియోలో డివైడ్ చేస్తుంది. అంటే ఇక్కడ వరకు 9 పార్ట్స్, ఇక్కడ వరకు 10 పార్ట్స్ లాగా డివైడ్ చేస్తుంది. అప్పుడు ఈ ఏఎక్స్ లెంత్ ఎంత అండ్ అదే విధంగా ఎక్స్బి లెంత్ ఎంత అని అడుగుతున్నాడు. ఫస్ట్ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాసుకోవాలి. ఏ క్వశ్చన్ సాల్వ్ చేసినా కూడా మనము మ్యాథ్స్ లో ఏ క్వశ్చన్ సాల్వ్ చేసినా కూడా ఫస్ట్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ రాసుకోవాలి. తర్వాత ఏం అడుగుతున్నాడు దాంట్లో, వాట్ వీ హ్యావ్ టు ఫైండ్ వీ షుడ్ రైట్. ఆఫ్టర్ దట్ సొల్యూషన్, లాస్ట్ లో కన్క్లూజన్. మొత్తం 4 స్టెప్స్. ఫస్ట్ వచ్చేసి గివెన్ లెంత్ ఆఫ్ లైన్ సెగ్మెంట్ ఏబి line segment AB equal to 38 centimeter. So a point X divides AB in the ratio 9:10. So here we see AB is a line segment, X is a point, it divides in the ratio 9:10. ఇక్కడ నుంచి ఇక్కడికి 9, ఇక్కడ నుంచి ఇక్కడికి 10. So now length of solution, length of AX is equal to, so total వచ్చేసి మనకి 19 parts ఉంది. 9 plus 10 is nothing but 19. 9 by 19 into 38 is the length of AB. Total length 19 ones are 19 twos are 9 into 2 is nothing but 18 centimeter is the length of AX. Length of XB is 10 parts. Total is nothing but 19 parts into 38 is the length, total length. 19 ones are 19 twos are 10 into 2 is nothing but 20 centimeter. 20 centimeter. A sum of 1,60,000 is divided in the ratio 3:5. What is the smaller share? అంటే ఒక 1,60,000 రూపీస్ ని 3:5 రేషియోలో డివైడ్ చేసాము. దాంట్లో చిన్న వాల్యూ ఎంత, అంటే స్మాల్ షేర్ ఎంత ఉంటుంది, దాని వాల్యూ ఎంత, అది క్వశ్చన్. సో గివెన్ a sum of money is equal to ₹1,60,000 rupees. Next ratio is given 3:5. We have to find the small share. Smaller share. So 3 parts is the smaller share. Smaller share is equal to 3 by 3 plus 5 is nothing but 8. 3 by 3 plus 5 is nothing but 8 into 1,60,000.
So 8 ones are 8, 8 twos are 16. It has become 20,000. So 20,000 into 3, 60,000. 60,000 is the smaller share. If he is asking the larger share or the bigger, that is 5 by 8 into 1,60,000. So 8 ones are 8 twos are 20,000. 5 into 20,000 is nothing but 1 lakh. So smaller share అడిగాడు కాబట్టి క్వశ్చన్ లో 3 by 8 into 1,60,000 చేయాలి. ఒకవేళ లార్జర్ షేర్ అడిగితే 5 by 8 1,60,000 చేయాలి. అప్పుడు మనకి 1 lakh వస్తుంది.